సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ కోసం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నామంటే అది జల్లెడ పట్టేసుకుంటాము. జల్లెడ పట్టుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, అదేవిధంగా 1 గంట నానబెట్టుకున్నటువంటి సాయి పెసరపప్పు ఒక కప్పు నిండా వేసుకున్నామండి. అదేవిధంగా కాగిన నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. మంచిగా నీళ్లు చిలకరించుకుంటూ ముద్దలాగా కలుపుకుంటాం, పూరి పిండిలాగా. కలుపుకున్న తర్వాత మనము ఆయిల్ పెట్టేసుకుంటాం కాగడానికి. ఈ లోపు మనము స్ప్రెడ్ చేసుకుని రిక్వైర్డ్ షేప్ లో మంచిగా దాన్ని కట్ చేసుకుంటాము. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. ఇది చేసుకున్న తర్వాత ఫోర్క్ సహాయంతో జస్ట్ ఇలా డాట్స్ లా పెట్టుకుంటాం అనమాట. అంటే మనకి ఇది పొంగకూడదు, పూరి లాగా బిస్కెట్స్ లాగా రావాలన్నమాట. సో మనము ఈ విధంగా మన రిక్వైర్డ్ షేప్ లో కట్ చేసుకుని కాగిన నూనెలో వేసుకుని వేపుకుంటాము. ఇలా మన దగ్గర ఉన్న పిండి ఉన్నంత వరకు మనం చేసేసుకుంటాము. అయితే హై ఫ్లేమ్ లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఏంటంటే మంచిగా వేగుతుంది క్రిస్పీగా. ఇదేనండి మన స్నాక్స్ రెడీ అయిపోయినాయి. ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కంపల్సరీ మీరు ట్రై చేసి చూడండి.